నమస్కారం అండి. భగవద్గీతలో నేడు 14వ అధ్యాయము గుణత్రయ విభాగ యోగమునందు 21వ శ్లోకము తాత్పర్యం వినిపిస్తున్నది మీ విజయభాస్కర్. అర్జున ఉవాచ అనగా అర్జునుడు ఇలా చెబుతున్నాడు. కైర్తింగై స్త్రీన్ గుణానేత నతీతో భవతి ప్రభో కిమాచారః కథం చైతాం స్త్రీన్ గుణానతి వర్తతే. తాత్పర్యం: మూడు గుణములు, ఈ మూడు గుణములకు అతీతుడు అంటే గుణాతీతుడు. ఈ రెండు మాటలు విన్న అర్జునుడికి ఒక సందేహం కలిగినది. వెంటనే కృష్ణుడిని అడిగేశాడు. ఓ కృష్ణ, కాస్త ఆగవయ్యా, నాకు సందేహం ఉన్నది. నీవు మూడు గుణముల గురించి చెప్పావు. ఆ గుణములు సరే మనకు కనపడవు. మరి ఈ మూడు గుణములు దాటిన వాడు అంటే గుణాతీతుడు ఎలా ఉంటాడు? వాడి లక్షణాలు ఏమిటి? వాడి ఆచార వ్యవహారాలు ఏమిటి? వాడు ఎలా ప్రవర్తిస్తాడు? అసలు ఈ మూడు గుణములను దాటాలంటే ఏమి చేయాలి? ఏ ఉపాయంతో దాటాలి? కొంచెం వివరంగా చెప్పు అని అడిగాడు. ఇదివరకు అర్జునుడు 2వ అధ్యాయంలో స్థితప్రజ్ఞస్య కా భాష అంటూ ఇదే మాదిరి ప్రశ్న వేశాడు. ఇప్పుడు కూడా అదే ప్రశ్నను కాస్త పదాలు మార్చి వేశాడు. స్థితప్రజ్ఞుడు, గుణాతీతుడు వీరిలో ఉన్న లక్షణముల వల్లనే వారి వారి ఆధ్యాత్మిక ఔన్నత్యము ప్రకటితమవుతుంది. ఈ లక్షణాలు ఉన్న వారిలో ఆధ్యాత్మిక శక్తి ఉందని మనం గమనించవచ్చు. కాబట్టి కేవలం ఆధ్యాత్మిక గురువుల మాదిరి వేషం వేసుకున్న వారు ఎవరో, నిజంగా ఆధ్యాత్మిక శక్తి ఎవరికి ఉందో మనం ఒక బారామీటర్ను ఉపయోగించి తెలుసుకోవచ్చు. కేవలం చిన్న మ్యాజిక్ చేసినంత మాత్రాన ఆయనను ఆధ్యాత్మిక శక్తి కల గురువు అనలేం. పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా అని వేమనవారు అన్నారు. అలాగే గురువులలో నిజమైన ఆధ్యాత్మిక శక్తి ఉన్నవారెవరో తెలుసుకోవడానికి మనందరి బదులు అర్జునుడు ఈ ప్రశ్న అడిగాడు. దానికి పరమాత్మ ఇచ్చిన జవాబేమిటో తర్వాతి 4 శ్లోకాలలో తెలుసుకుందాం. నేటికి సమాప్తం. తదుపరి శ్లోకం రేపటి రోజు. సర్వే జన సుఖినో భవంతు. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి.